హలో అండి అందరికీ. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇది వచ్చేసి మనమే స్టిచ్ చేసామండి. లాంగ్ ఫ్రాక్, దీనికి దుపట్టా వచ్చేసి అటాచ్డ్ వస్తుంది. చిన్నపిల్లలకి చాలా బాగుంటుందండి. ఇది మనం చిన్నపిల్లలకి అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫస్ట్ బాటమ్ పార్ట్ ఆల్రెడీ నేనైతే స్టిచ్చింగ్ చూపించానండి. ఇప్పుడైతే నేను టాప్లో అంటే మనం బాడీ పార్ట్ని ఏ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అదైతే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందండి అందరికీ. ఇది వచ్చేసి ఫస్ట్ అయితే నేను థ్రెడ్ పైపింగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్, తర్వాత బ్యాక్ నెక్ మొత్తం అంతా థ్రెడ్ పైపింగ్తో అయితే లోడింగ్ పద్ధతిలో అయితే మనము స్టిచ్ చేస్తున్నాము. ఇక్కడ కూడా చూడండి, నేను డబల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికి ఇలాంటి టిప్స్ మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనము థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతోనే స్టిచ్ చేయొచ్చండి. చూడండి, నేను థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదంతో స్టిచ్ చేయాలంటే మనం ఖచ్చితంగా పైపింగ్ థ్రెడ్ అనేది 12 నెంబర్ అన్నా ఉండాలి. లేదంటే మనము ఒక సెట్టింగ్ చేసుకుంటే మనం ఎలాంటి తాడున్నా కూడా మనం ఈజీగా అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, సేమ్ ఇదే విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం పావించి ఉంచేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కట్ చేసుకోవాలి. నేను జస్ట్ నార్మల్గా ఫ్రంట్ తర్వాత బ్యాక్ పార్ట్లో మాత్రమే పైపింగ్ థ్రెడ్ని యూజ్ చేశాను. కాబట్టి దీన్ని ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్కి అనేది మనము థ్రెడ్ పైపింగ్ని అటాచ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్లో మనకి ఓపెన్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి ఓపెన్ అనేది వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి నార్మల్లే పెట్టాను నెక్, బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టానండి. రెండు కూడా అంతే. కానీ ఇక్కడ నేను కొంచెం డ్రాప్ షేప్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే బ్యాక్లో మనకి కొంచెం బటన్ పెడతాం కదండి, దానికోసం అయితే ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా అయితే మనము లోడింగ్ పద్ధతిలో అయితే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నానండి. ఇక్కడికి కట్టించేసేసుకొని మనము ఇక్కడ మనకి మిషన్కి కింద అంటే ఇక్కడ కట్టించుకోవాలి. ఆ సూది దింపాలి అంటే మనకి ఇక్కడ బ్లూ కలర్ది ఉంది కదండి, దాన్ని మనం ప్రెస్ చేస్తున్నాను కదా నేను, దాన్ని ప్రెస్ చేస్తే కిందికి పోతుంది నీడిల్ అనేది, లేకుంటే పైకే వస్తుంది. దీనిలో కొన్ని సెట్టింగ్స్ అనేటివి ఉంటాయి. అది మీకు జాక్ మిషన్ ఉంటే ఖచ్చితంగా మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా మనం పట్టేసుకొని కుట్టుకోవాలండి. అక్కడక్కడ కట్స్ ఇచ్చేసుకొని ఈ విధంగా అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుందండి. నేను చేసిన ఐరన్ ప్లీట్స్ కూడా అంటే ఐరన్ ప్లీట్స్ ఏ విధంగా పెట్టాలి, ఏ లెంత్ అయితే పెడితే మనకి ఒకే లెవెల్లోనే పెట్టాలి అంటే ఎంత లెంత్ తీసుకుంటే వస్తుంది అనేది అంతా నేను మొత్తం అంతా వీడియో అయితే చేసి పెట్టానండి. ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేటట్టు ఐరన్ ప్లీట్స్ని ఏ విధంగా పెట్టుకోవాలి తర్వాత మొత్తం అంతా మనము ఛానల్లో అయితే అప్లోడ్ చేసాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐరన్ ప్లీట్స్ పెట్టడం రాకపోయినా ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి ఛానల్లో. ఆల్రెడీ నేను వీడియో అయితే చేసి పెట్టానండి. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్లో అయితే రౌండ్ నెక్ ఇచ్చాను. దీనికి ఈ ఫ్రాక్ వచ్చేసి 6 to 7 years పిల్లల వాళ్ళకైతే సరిపోతుందండి. అంటే నేను కుట్టేది 7 year బేబీ పాప. లేదు అనుకుంటే మనం ఇలా మెథడ్లోనే ఎవరికైనా కుట్టుకోవచ్చండి. ఇప్పుడు అయిపోయింది కదా, దీని మీద నేను మెయిన్ క్లాత్ని అంటే ఇది మనము పవర్లూమ్ శారీ అండి. శారీలో అయితే మనము ఇది పళ్ళు పార్ట్ని అయితే బాడీ పార్ట్కి అయితే నేను యూజ్ చేస్తున్నాను. క్లాత్ అంతా కూడా అంటే కలర్ మొత్తం అంతా బేబీ పింకేనండి. బేబీ పింక్లోనే వచ్చింది. దీనికి గోల్డ్ సిల్వర్ వచ్చేసి మిక్స్ అయి ఉంది. దానికోసం అయితే దీంట్లో షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. చూడండి, ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అయితే నేను సెల్ఫే ఇచ్చేసాను. ఇది మొత్తం అంతా కూడా సెల్ఫే ఉంది. దానికోసం అయితే నేను సెల్ఫే ఇచ్చానండి. ఒకవేళ శారీ ఆపోజిట్లో ఉండింటే ఖచ్చితంగా నేను వేరే అంటే ఆపోజిట్ దాన్ని యూజ్ చేసేదాన్ని. ఇది అయిపోయింది కదా, అంతేనండి. ఇప్పుడు మనము కుట్లు అయితే వేసుకోవాలి, అంటే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ క్లాత్
తర్వాత లైనింగ్ని మొత్తం అంతా అటాచ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ మొత్తం బాడీ పార్ట్ని మాత్రమే చూపిస్తున్నానండి. కింద పార్ట్ని తర్వాత దుప్పట్టాని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. కింద పార్ట్ని మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని అయితే ఆల్రెడీ వీడియో చేసామండి. అదైతే ఖచ్చితంగా చూడండి. ఐరన్ ప్లేట్స్ని మనం ఏ విధంగా పెట్టుకోవాలి, మనకి ఎంత అంటే నీట్గా ఫినిషింగ్ వచ్చింది. ఇక్కడైతే టక్స్లు పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఫ్రంట్ రెండు బ్యాక్ రెండు అయితే టక్స్లు అయితే ఇచ్చేసుకుంటున్నానండి. ఫిట్టింగ్ బాగుంటుంది కదా మనకి టక్స్లు వేసుకుంటే, దానికోసం అయితే ఇక్కడ నేను టక్స్లు అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్లో కూడా అంతే టక్స్లు ఇచ్చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కూడా నేను ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మెయిన్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ని కూడా అటాచ్ చేస్తున్నాను. ఈజీనే, కానీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ని ఫాలో అవ్వాలి. తర్వాత బాటమ్ పార్ట్ని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఐరన్ ప్లీట్స్ పెట్టేటప్పుడు మనకి అసలైన టాస్క్ మొదలవుతుందండి. ఇదంతా కూడా మనం ఈజీగానే స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను టర్నర్తో అయితే ఈ విధంగా అయితే మొత్తం అంతా మనము తిప్పేసుకొని పైన ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. దీన్ని తిప్పేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా అంటే మొత్తం క్లాత్ మెయిన్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అంతా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనం హ్యాండ్ తోటి ఈ విధంగా అనుకుంటే మనకి ఎక్కడ కానీ లైనింగ్ క్లాత్ టైట్ లూజ్ ఆ విధంగా రాకుండా ఉంటుంది. టైట్ లూజ్ వస్తే అసలుకి ఇంకా సరిగ్గా ఉండదండి ఫినిషింగ్. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి. చూడండి, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి కూడా టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి మనము బ్యాక్ పార్ట్లో. అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం అంతా అయిపోయింది. ఇక్కడ నేను ఒక బటన్ అయితే పెడతాను లాస్ట్లో. ఇంక ఇక్కడ హ్యాండ్స్కి అయితే మనం రెడీ చేసుకుంటున్నామండి. హ్యాండ్స్ వచ్చేసి మనం బుట్ట హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాము, బాహుబలి హ్యాండ్స్. ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా అయితే మెయిన్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ కుట్టేసి తిప్పేసుకొని ఇక్కడ కుట్టు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం అంతా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ కుట్టు వేసేసుకున్న తర్వాత కుచ్చులు పెట్టేసుకోవాలి. కుచ్చులు పెట్టేసుకొని మనం టక్స్లో వేసుకుంటాం కదా కుట్టేటప్పుడు, కటింగ్ అప్పుడు టక్స్లో వేసుకుంటాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసేసి ఇక్కడ ఈ విధంగా మన కళ్ళకి పెట్టుకోవాలి. కుచ్చులు అనేది మొత్తం అంతా ఇదే విధంగానే పెట్టేసుకోవాలండి. కుచ్చులన్నీ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత కింద వచ్చేసి మనం ఆపోజిట్లో అనేది కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే పెట్టామో సేమ్ దానికి అనుకూలంగానే ఆపోజిట్లో ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి పఫ్ అనేది అంటే బఫ్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుందండి. దీనికే మరి కింద ఒక పట్టీలాగా మనము అటాచ్ చేస్తాము. నేనన్నీ ఇది వచ్చేసి మనకి ఇన్విజిబుల్గానే అనండి ఇదంతా కూడా. చూడండి, ఇక్కడ కింద పట్టీలాగైతే నేను రెడీ చేస్తున్నాను.
మెయిన్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని కింద పట్టీ కింద అయితే వాడుతున్నాను దీన్ని. ఇక్కడ చూడండి దీన్ని ఈ విధంగా అయితే నేను చూడండి ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా, బాహుబలి హ్యాండ్స్ టైప్. ఇవి నీట్గా కూడా ఉందండి ఫినిషింగ్ వచ్చేసి. అంతే అండి ఇది. ఇంకా ఈ పక్క కూడా మనం సేమ్ ఇదే విధంగానే హ్యాండ్స్ని రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసేసుకొని ఇక్కడ అటాచ్ చేసేస్తున్నాను. ఇంకో కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము అంతా బాడీ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా దీనికి మనం బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రిల్స్ పెట్టి నేను బాటమ్ పార్ట్ను కూడా ఆల్రెడీ అటాచ్ అంటే స్టిచ్చింగ్ చేశాను, కానీ ఇక్కడ అటాచ్ చేయలేదు. అది నెక్స్ట్ వీడియోలో అటాచ్ చేసి తర్వాత దుప్పట్టాని ఏ విధంగా రెడీ చేసుకోవాలి, ఎంత లెంత్ ఉండాలి అని అయితే నేను మరీ చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను మీకు జస్ట్ ఏ విధంగా పెట్టుకోవాలి ఫ్రిల్స్ అనేది అయితే చెప్తున్నాను. ఇక్కడ ఒక సూది ఉంటుంది కదండి, అక్కడ నుంచి మనము టేప్ని పెట్టుకొని 1 ఇంచుకి తర్వాత 4 ఇంచులకి లెంత్ తీసుకోవాలి. అంటే మార్కింగ్ వేసుకొని 1 ఇంచుకి వేసుకున్నాం కదా, అది వచ్చేసి మనకి 4 ఇంచు దగ్గరికి వచ్చే విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి అన్నీ ఈ విధంగానే చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. చూడండి ఫోల్డింగ్ ఒక కుచ్చు పెట్టుకున్న తర్వాత 1 ఇంచుకి తర్వాత 4 ఇంచులకి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి అన్నీ ఒకే లెవెల్లోనే వస్తాయి. నిజంగా చెప్తున్నాను, నాకు ఇది చాలా యూస్ఫుల్ అయ్యింది. నేను కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అంతే అండి వీడియో.